నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందన్న సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్ ఎన్ ఉదయ్ కుమార్. ముమ్మిడివరం మండలం టానేలంక పంచాయతీ పరిధి బలుసుల్లంక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదం. యానాంలో చెత్తను తొలగించాలంటూ ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో పుదుచ్చేరిలో ప్రజా నిరసన ప్రదర్శన. తాళరేవు మండల పరిధిలోని ఇంజనం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 70 లక్షల వ్యయంతో నిర్మించిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో హెచ్ఎం కోట శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 10th టాపర్లు పెనుగొండ నవ్య ఆశ్రిత, మేడిశెట్టి మంజుల, మానే మనోజ్ఞ లక్ష్మిలను ఎమ్మెల్యే సుబ్బరాజు సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ సభ్యురాలు కోరుకొండ కిరణ్, కుమారి చంటి, ఎంఈఓ ఏ మంగాయమ్మ, నాయకులు వి రామచంద్రరావు, ఆకెళ్ల నాగేశ్వరరావు, వేకేసిన భాస్కర్ రాజు, మోపురి వెంకటేశ్వరరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, కవల కోటేశ్వరరావు, కాట్రు వీరేశ్వరరావు, విద్యా కమిటీ చైర్మన్ జి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్. అలా తల్లిదండ్రులు మరి అలా ఉండాలి మరి. సర్పంచ్ ఓకే సార్. మేమంటే ఒకసారి పట్టుకోండి సార్. జిల్లా పరిషత్ పాఠశాల ఇంజనం. ఓకే సార్. అమ్మాయి మండలంలో సెకండ్ ప్లేస్ నిలిచింది. అదేవిధంగా థర్డ్ ప్లేస్ 575 మేడిశెట్టి మధ్యలో. నేను జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నాను. ఇంజరం స్కూల్లో చదువుతున్నాను. ఫస్ట్ తాళరేమాన్లో ఇంజరం హై స్కూల్ అని చెప్పాను. మొన్న జరిగిన ఎస్ఎస్సి 2015 2015 సంవత్సరాల్లో జరిగిన పరీక్షల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంజరంలో పిల్లలు మండలంలోనే సెకండ్ ర్యాంకుగా, థర్డ్ ర్యాంకుగా రావడం జరిగింది. సెకండ్ ర్యాంకుగా అషిత అనే నవ్య అషిత అనే అమ్మాయి 580 మార్క్స్ రావడం, అదేవిధంగా సెకండ్గా 575 రావడం అనేది మంజుల అనే అమ్మాయికి రావడం జరిగింది. సో స్కూల్ థర్డ్ ర్యాంకుగా మా మనోజ్ అనే అమ్మాయి రావడం జరిగింది. సో ఇది రావడం కారణం వీళ్ళ కష్టం కూడా చాలా ఉంది. మేము ఎప్పుడు కూడా అక్టోబర్ నుంచి కూడా సిలబస్ అవగొట్టి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నుంచి కూడా వీళ్ళందరికీ టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చి వాళ్ళు టాప్ ర్యాంక్లో రావాలనే ఉద్దేశంతో మరి హైయెస్ట్ మార్కులు సంపాదించాలి అనే ఉద్దేశంతో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా పాఠశాల అనేది
మండలంలో ఫస్ట్ జరుగుతుంది. ఈసారి కూడా మండలం ఫస్ట్ రావాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మాకు పిల్లలకి సెకండ్ రావడం జరిగింది. మండలం సెకండ్ రావడం, ఫస్ట్ రాకుండా సెకండ్ రావడం, అది వితిన్ 2 మార్క్స్తోనే మేము మిస్ అవ్వడం జరిగింది. సో మా ఉపాధ్యాయులు కూడా ఎంతో విధంగా కష్టపడి మార్నింగ్ క్లాసులు, ఈవినింగ్ క్లాసులు, ఆల్రెడీ సండేస్ కూడా గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం సండేస్ కూడా క్లాసులు చెప్పి పిల్లల్ని తరఫిదిచ్చి అందరూ కూడా పాస్ అయ్యే విధంగా మాకు 85% వచ్చే విధంగా మరి మేము చేయడం జరిగింది. ఇదంతా కూడా మా పిల్లలు ప్లస్ మా ఉపాధ్యాయుల కృషితో జరిగిందని చెప్పుకుంటూ ఈ రిజల్ట్ రావడానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం సార్. థ్యాంక్ యూ అండి. నేను ఇంజరం జడ్పీ హై స్కూల్ తాళరేవు మండలంలో చదువుతున్నాను. నేను ఇంత విజయం సాధించడానికి మా ఉపాధ్యాయులే కారణం. మా హెచ్ఎం సార్ మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ అన్నీ జరిపించి మా టీచర్స్ అందరూ చాలా కష్టపడ్డారు మా కోసం. అందుకే మేము ఇన్ని మార్క్స్ వచ్చినాయి. మాకు దీనికి చాలా హ్యాపీగా ఉన్నాం అందరూ. మా పేరెంట్స్ కూడా మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటూ మోటివేషన్ ఇస్తూ, మా టీచర్స్ అండ్ సార్స్ ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటూ మమ్మల్ని, అందుకే మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. యానాం ప్రజలపై కక్ష గడతారా? 60 రోజుల నుంచి యానాం ప్రజలు దుర్గంధంలో ఉన్నారు. పట్టనట్టు వ్యవహరించడం ప్రభుత్వానికి మంచిది కాదు. రాజకీయాలు చేయొద్దని ప్రాధేయపడుతున్నా. యానాంలో చెత్తను తొలగించాలంటూ ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో పుదుచ్చేరిలో ప్రజా నిరసన ప్రదర్శన. సమస్యను పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు దిగుతా సీఎం రంగస్వామికి స్పష్టం చేసిన ఎమ్మెల్యే అశోక్. 60 రోజులుగా ఈ యానాం పట్టణంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడ నిలిచిపోయి పట్టణంలో ప్రతి వీధి ఒక్కో డంపింగ్ యార్డుగా తయారైందని, దయచేసి ప్రజల ఆరోగ్యంతో రాజకీయాలు చేయొద్దని, సమస్యను పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు దిగుతానని సీఎం రంగస్వామికి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ప్రజా నిరసన ప్రదర్శన చేసుకుంటూ ఎమ్మెల్యే శివశంకరన్తో కలిసి సీఎం రంగస్వామి కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 నెలల నుంచి యానాంలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడంతో వీధిలో దుర్గంధం వ్యాపించి ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. చెత్తను తొలగించకుండా డంపింగ్ యార్డ్కు స్థలాన్ని కేటాయించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుండటం దారుణమని, ఇది ప్రభుత్వానికి మంచిది కాదని స్పష్టం చేశారు. సమస్యను చక్కదిద్దాల్సిన ఆర్ఏఓ ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ సమస్యను కాలయాపన చేయటానికి కోసం కావాలనే దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిపోతున్నారని, ఇది అధికారులకు ఉండవలసినటువంటి లక్షణమా అని ప్రశ్నించారు. ప్రజలకు సేవలందించాల్సిన అధికారులే రాజకీయాలు చేయటం తగదని, ఇలాంటి వారిని యానాం నుంచి బదిలీ చేయటమే ఉత్తమమని సీఎం రంగస్వామికి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కుట్రలు చేస్తూ ఏదో విధంగా డంపింగ్ యార్డ్కు స్థలం కేటాయించకుండా, చెత్తని ఎత్తకుండా అధికారులకు రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారని, అతను చెబుతున్నట్లు చేయటం అధికారులకు ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. యానాంలో డంపింగ్ యార్డ్ సమస్యను రాజకీయం చేయటం తనకు మానసిక వేదనను కలిగిస్తున్నాయని అన్నారు. Your wastage is gold for us.
Nobody interested, sir. No. What is the solution? That is I don't know. We have to fix it. Starting, sir, at least all party, at least MLA or myself or something should happen. Chief Secretary, system. இப்போ யானம் எம்எல்ஏ எங்கே தான் வரும் கலெக்டர் சார் அங்கே யானம் ஒரு யானம் போயிட்டு இருக்கு எம்எல்ஏக்கு இன்டிமேஷன் போடணும் சார் எல்லாம் இந்த குப்பை விஷயம் வந்து எம்எல்ஏ ஏனாம் பகுதியை வந்து ஏனாம் பகுதி வந்து புறக்கணிக்கிறாங்களா? கண்டிப்பாக சார் சார் ஆல்ரெடி 2 times பந்த் யானம் கம்ப்ளீட்லி ரைட் சார் so many people are there for shopping and all. Already யானத்து business இல்லை உங்களுக்கு தெரியும் அது ஒரு ஹைவே எல்லா ஹைவே ஷிஃப்ட் ஆயிடுச்சு అదే ప్రాబ్లం అది మేల 2 times బంద్ బాయ్కట్ பண்ணதாనికి టైం వేస్ట్ ఇంకదా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ இருக்கு இந்த 200 people ஆல்மோஸ்ட் ஆல் இருக்கு எங்கதா வரும் அது கிளியர் பண்ணதுக்கு 1 hour 2 hoursல அங்க மீட்டிங் போடி கலெக்டர் சார் அங்கதா இருக்கு கிளியர் பண்ணதே எனக்கு அங்கதா அப்பதான் இங்க சார் ஓகே சரி சைடுல வந்துரு சார் சைடுல TGT language no doubt no tension we'll sort it out okay no உங்களுக்கே தெரியும் லாஸ்ட் 60 days 30 days முன்னாடி இங்கே அசம்பிளி டைமில் எல்லாருக்கும் இந்த யானம் குப்பை விஷயம் எல்லாருக்கும் எக்ஸ்பிளைன் பண்ணிட்டாను அந்த டைமில் அசம்பிளியில் ஸ்பீக்கர் சார் சிஎம் சார் எல்லாம் ஒரு 2 daysல இந்த விஷயம் கிளியர் பண்ணிட்டாமன்னு சொல்லிட்டு அப் டு 28th அசம்பிளி அந்த டேல 0 hourல எவ்ரி moment what when can I express another feeling la 25 days explain பண்ணேன் அதுக்கு அப்ப clear பண்ணல அது மேல திருப்பி 30 days இப்ப 30 days 60 days ஆச்சு எனக்கு ஒரு சிஸ்டம் இருக்கு இந்த ப்ராப்ளம் ஒரு கலெக்டர் இருக்கோ சீஃப் செக்ரட்டரி இருக்கோ யாரும் வரல till now இது ஓன்லி பொலிட்டிசைஸ் பட்டு யானம் ப்ராப்ளம் தெரியுது இந்த ப்ராப்ளம் கிளியர் பண்ணதா எம்எல்ஏக்கு எல்லா ஃபுல்லாக பேட் வரும் அந்த பேட்ல ஓகே பப்ளிக் நோ டிஸ்டர்பன்ஸ் பட் only one question I'm asking இந்த சிஎம் சார் தான் ஹாஃப் ஓட் எல்லா யானம் மக்கள் போட்டாரு அது ஒரு தெரியுமா தெரியாதா ஏதி தெரியாது பட் till now when I started in யானம் yesterday இப்போ యానం కలెక్టర్ సార్ ఎప్పుడు పోయిటారు ఇప్పుడు రాజమండ్రి రీచ్ అవుతారు యానం ఇది యానం సిచ్యువేషన్ పబ్లిక్లో ఫ్రమ్ 4.5 yearsలో ఇలా అసెంబ్లీలో சொல்லிட்டாను எவ்ரிவேர் இந்த கவர்மெண்ட்டில் ஃபுல்லாக யானம் எம்எல்ஏ டைரக்ட்லி சப்போர்ட் பண்ணிட்டாரு அந்த சப்போர்ட்டில் மினிமம் சப்போர்ட் அது ஹெல்த் விஷயம்லனா இந்த குப்பை மேட்டர்லனா இந்த மேட்டர்லனா மினிமம் சப்போர்ட் அது மேலே ரிவெஞ்ச் கம்ப்ளீட்லி ரிவெஞ்ச் அது உங்களுக்கே தெரியும் இப்போ சிம்பிளாக இந்த லாஸ்ட் அசம்பிளி செஷனில் பேசிட்டு ஒரு யானம் எம்எல்ஏக்கு ஆஃபீஸே இல்லை இப்போ 4.5 yearsல டென்யூரில் ஆஃபீஸே இல்லை அது மேலே 60 days பெரிய விஷயங்களுக்கு இது ஒரு ஏரியா ஸ்கூல்ஸ் இருக்கும் ஹாஸ்பிட்டல்ஸு டெம்பிள்ஸு டெய்லி 25 ton to 30 tons வேஸ்டேஜ் வரும் அது we are completely உங்களுக்கே தெரியும் ஒரு கம்யூனிட்டி இஷ்யூமா ஒரு ரிலீஜன் இஷ்யூமா ஒரு பிளாக் அண்ட் ஒயிட் கலர் இஷ்யூமா
ஒரு பிளேஸ் இந்த இஷ்யூல அப் அண்ட் டவுன்ஸ் இருக்கும். ஒரு பெரிய இஷ்யூ மாதிரி அது இட் வில் க்ரோ. அந்த மாதிரி பப்ளிக்ல இப்போ எந்த ஏரியா போகுதுன்னா பப்ளிக் அந்த ஒரு இடம் இருக்கு, பப்ளிக் நாட்டெக்ஸ் அது மேலே எல்லாம் யானை அந்த ஏரியால பப்ளிக் அது ரிவெஞ்ச் ஆகிடும். அந்த பக்கத்தில் ஒரு ஏரியா ஸ்டாப் பண்ணுறாரு, இந்த ஆள் ஸ்டாப் பண்ணுறாரு, அந்த ஆள் ஸ்டாப் பண்ணுறாரு, அது ஓகே. சார் பேசிட்டார் சிஎம் சார், ఆంధ్రాల ఇడం ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ పోడి உங்களை வேஸ்ட்டு మాకు ఏమన్నా గోల్డ్ ஆயிடுச்சா அந்த மாதிரி இந்த இஷ்யூ 60 டேஸில் ஒரு ஆல் பார்ட்டி மீட்டிங், யார் கலெக்டர் வரல, சீஃப் செக்ரட்டரி வரல, ஒரு கம்ப்ளீட் டைரக்டர் வரல, அஃபிஷியல் யாரும் வரல. அது ஒரு ரிவெஞ்ச் மாதிரி. ఇప్పుడు యాన్ నుంచి ஒரு 100 పీపులా ஒரு 120 పీపుల్ స్టార్ట్ అయ్యారు. టుడే ఓన్లీ ఐ సా ద ఫోటో చేంజ్ ஆயிட்டாரு. இந்த மாதிரி இருக்கும் யானம் சிச்சுவேஷன். நீங்க ஆளும் அரசுக்கு வந்து ஆதரவு கொடுக்குறீங்க, அது எப்படி உங்களுக்கு வந்து இது பண்றாங்க சார்? இதே மாதிரி ஆதரவு சார் லாஸ்ட் 20 டேஸ்ல ஐ கெப்ட் காம். ஒரு சிஎம் சார் பேசிட்டு இருப்பாரு, உங்களுக்கு எக்ஸ்எம்எல்ஏக்கு நிறைய ஆப்போசிட் இருக்கு. ஃபார் லாஸ்ட் 20 டேஸ்ல யானத்தில் ஐ எம் சிட்டிங் காம். பிகாஸ் இது பெரிய இஷ்யூ. இதில் கிரெடிட் யார் போட்டார் அన్న இஷ்யூ இல்லை. இது இஷ்யூ கிளியர் பண்ணாத அது மல்லாடியா சிஎம் க்ளோஸ் ஆள் அது யாருன்னா నాకు ప్రాబ్లం இல்லை. ఇష్యూ క్లియర్ பண்ணாலన్నదే టార్గెట్. బట్ అది ఇష్యూయే క్లియర్ பண்ணకుండా இந்த முனிசாமி முனிசிபல் கமிஷனர் எல்லா பப்ளிக்ல ஃபுல்லாக பயாஸ்டு. ஒரு 60 டேஸில் ஒரு அதில் ஒரு 1 வீக்காக லீவ் போயிட்டார். முனிசிபல் கமிஷனர் 20 டேஸில் லீவ் போயிட்டார். இது யானம்ல இது கிளியர் பண்ணதே யானம் போயிட்டோம். எல்லா சிஎம் பார்த்தீங்க என்ன சொல்லியிருக்காரு, பார்க்கலாம் 2 டேஸில் கிளியர் பண்ணிட்டோம். சார் சிஎம் சார் தான் ஹியூஜ் ரெஸ்பெக்ட் இருக்கும். మాకేం రివెంజ్ இல்லை. சார் மேலே வின் ஆகிட்டேன் இது உங்களுக்கே தெரியும். நாங்கள் அதை மாத்திரம் இந்த 4 இயர்ஸில் எப்போனா அந்த மாதிரி இருக்குமா? ஏதோ சார்க்கு கண்டிப்பாக இன்ஃபர்மேஷனே ராங். அந்த முனிசாமி ஆர்ஏ ஆர் மல்லாடி யாரோருக்கு இந்த யானத்தில் பொலிட்டிசைஸ்டு கேமே இந்த 4.5 இயர்ஸில் இருக்காங்க. அது கவர்மெண்ட் ஹாஸ்பிட்டல் இஷ்யூவா உங்களுக்கு தெரியுது. ஏன்னா கவர்மெண்ட் ஹாஸ்பிட்டலில் ஒரு திஸ் ஃப்ரேசர் இல்லை 4 இயர்ஸில் பாடி போஸ்ட்மார்ட்டம் பாடி ஃப்ரேசர் இல்லை. அது லாஸ்ட் 1.5-2 மந்த்ஸில் உங்களுக்கு ப்ரெஸ் பீப்புளுக்கு வரும். அது இந்த எம்எல்ஏ எல்லாம் ஒன்று எம்எல்ஏ மிஸ்டேக் மாதிரி ப்ராஜெக்ட் இது. சார் உங்களுக்கே தெரியும், ஒரு ஆஃபீஸே இல்லை, ஒரு இது ஃபுல்லாக ரெவெஞ்ச். இதே மாதிரி லாஸ்ட் 10-15 டேஸ் முன்னாடி నేను గవర్నమెంట్ విత్డ్రా பண்ணிட்டானோ வேஸ்ட்டு. இது நோ யூஸ். ஒரு சப்போர்ட்டட் எம்எல்ஏக்கு இந்த மாதிரி இருக்குவான்னு சொன்னால் தெரியுமா? இது சாருக்கு தெரியுமா, சாருக்கு தெரியாதா? அந்த பட் இந்த இஷ்யூ கிளியர் பண்ணதே இப்போ என்ன பண்ணணும்? நீங்கள் அடுத்த கட்டமாக என்ன பண்ண போறீங்க? பிஜேபிக்கு தான் ஆதரவு கொடுக்குறீங்க. பிஜேபி சார்ந்த சார் இப்போ பிஜேபி சார் தான் నేను నమస్తే సార్ பேசிட்டாச்சு. ஒரு 5 எம்எல்ஏ சப்போர்ட் இருக்கும். இப்போ யார் வரும் சப்போர்ட் போட்டார் சார். யார் சிஸ்டமில் பிஜேபி சார் பார்ட்டி சென்ட்ரலில் இருக்கும், எங்கள் என்டிஏல இருக்கும். பார்ட்டி இதில் யார் சார் சிஎம்? சிஸ்டம் யார் கண்ட்ரோலில் இருக்கும் சார்? உங்களுக்கே தெரியும். ஓகே ஆதரவில் ஆஃபீஸ் கிளியர் பண்ணிட்டாரா? எதனா இந்த பார்ட்டி 4 இயர்ஸில் எதனா சப்போர்ட் ஆயிடுச்சா? ஏது இல்லை. உங்களுக்கே தெரியும் கண்ட்ரோலில். எங்கள் சிஎம் சாருக்கு ரெவெஞ்சா ஆப்போசிட்டே இது இல்லை. இந்த இஷ்யூ கிளியர் பண்ணதா யானம் மக்கள் தான் ஃபுல் ஹாப்பி. சரி, இப்போ சிஎம் பார்த்துட்டீங்க, இப்போ உடனே நடவடிக்கை 2 டேஸ்ல கிளியர் பண்ணிட்டாங்க சார். அந்த 2 டேஸ் உங்களுக்கே தெரியும். இங்கே ப்ரெஸ் மீட் போட்டாங்க 30 டேஸ் முன்னாடி. அந்த 2 டேஸ் எந்த 2 டேஸ் அது சார் உங்களுக்கு இன்ஃபர்மேஷன் வருது. அந்த ஆர்ஏ எல்லாம் மல்லாடி ஆள் உங்களுக்கே தெரியும். அது கிளியர் பண்ணலான்னு 3-4 மந்த்ஸ் இந்த அசம்பிளி ஃப்ளோர்ல சொல்லிட்டாரு. ஏது சார் இந்த பாண்டிச்சேரி சார் உங்களுக்கு தெரியும் 900 கிலோமீட்டர் யானம். இங்கே வரது நிறைய ప్రాబ్లం, நிறைய ఇష్యూ. 2025 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఐపోలవరం మండలం గుత్తినదీవి సాయిరాం విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ 16 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 11 మంది 500కు పైగా మార్కులు సాధించారని తెలిపారు.
మద్యంశెట్టి సాయి వినయరామ 553 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా బొండా యశస్వి 546 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిందని, కుదుళ్ల అలేఖ్య 540 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, నాటి ధనరాజు, బొమిడి నాగేంద్రవర్మ, వత్తుల శారద, గెల్లా భూలక్ష్మీదేవి మరియు ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులను అభినందించారు. తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి కేటాయించారు. పనులు పూర్తి కావడంతో గురువారం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, గ్రామ సర్పంచ్ చిట్టూరి నాగమణి కలిసి మూర్తి, ఎంపీటీసీ దంగేటి సూరిబాబు గ్రామ కూటమి నాయకుల సమక్షంలో ప్రారంభించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం నీలపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందమైన తరగతి గదుల్లో అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రత్యేక దృష్టిని పాఠశాలలపై కేంద్రీకరించి అధికంగా నీలపల్లి పాఠశాలకు 40 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులు పూర్తి కావడంతో గురువారం తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన గ్రామసిద్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. నీలపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గత పాలకులు నిర్లక్ష్యంగా వదిలేశారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అనంతరం మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, డీసీబీ చైర్మన్ వేగేసిన భాస్కర్ రాజు, సర్పంచ్ నాగమణి, ఎంపీటీసీ సూరిబాబు, కూటమి నాయకులు పిల్లి సత్యబాబు, జక్కల ప్రసాద్ బాబు, జయలక్ష్మి, వష్కారెడ్డి, గంటా గోపి, కొల్లేటి వీరబాబు, కట్టా త్రిమూర్తులు, నిమ్మకాయల మూర్తి, ఇతర గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. చివరగా ఈ ఏడాది 10వ తరగతిలో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సభావేదికపై ఘనంగా సత్కరించింది. విద్యార్థులందరూ వీరిని ఆదర్శంగా తీసుకొని మంచి మార్కులు సాధించాలన్నారు. మా ఎంపీటీసీ సభ్యులకి, మా కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరికీ, మా వార్డు సభ్యులకి, స్కూల్ కమిటీ చైర్మన్కి, కింద ఉన్న మా పెద్దలందరికీ, పత్రిక మరియు మీడియా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కూడా వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది విద్య, ఆరోగ్యం, అభివృద్ధి. మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఈ 3 వాటి మీద దృష్టి పెట్టింది. గత ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా అయితే అవస్థ పడి ఉన్నారో, రోడ్లు లేక, డ్రైనేజ్ లేక ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నారో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి అభివృద్ధి మరింత ముందుకు వెళ్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి చేయవలసింది మన ఎమ్మెల్యే గారు, మేము. కానీ నీలపల్లి గ్రామంలో చిన్నారులందరూ కూడా చక్కగా చదువుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మీరు ఫీజు కట్టాలి, మీరే లంచ్ తెచ్చుకోవాలి, మీరే బుక్స్ కొనుక్కోవాలి, మీరే బ్యాగ్స్ కొనుక్కోవాలి. మన గవర్నమెంట్ అన్నీ కూడా బుక్స్ విషయంలో కానివ్వండి, షూస్ విషయంలో కానివ్వండి, మీకు మంచి ఆరోగ్యమైన ఫుడ్ విషయంలో కానివ్వండి, ప్రభుత్వమే చక్కగా చూసుకుంటుంది. కాబట్టి అభివృద్ధి మన ఎమ్మెల్యే గారు, మేము అంతా కలిసి చేస్తాం. చదువుకోవాల్సిన బాధ్యత మీది. రేపొద్దున మీరు ఒక కలెక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఒక డాక్టర్ గానో, లేదంటే మన ఎమ్మెల్యే గారి ఒక దాంట్లో బుజ్జిరాజు గారి ఎమ్మెల్యే గానో అయితే మీ తల్లిదండ్రులకి, మీ గ్రామంలో ఉన్న పెద్దలకి, మీ స్కూల్ మాస్టర్లకి, ఎమ్మెల్యే గారికి, మాకు కూడా చాలా గర్వకారణం. ఏర్పాటు చేసిన హెడ్ మాస్టర్ గారికి, మన స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైన మన కలిపూతి గారికి, వైఫ్కి, అదే మన నాగమణి పేరు చదువుకోలేదు. నిన్నే 10th క్లాస్ రిజల్ట్ కూడా వచ్చినాయి. మరి అత్యధికంగా మార్కులు 500 దాటి మార్కులు చాలా ఎక్కువ మందికి రావడం జరిగింది. మీ స్కూల్లో కూడా అనమాట 500 అమౌ వచ్చాయని చెప్పారు. మరి ఈ స్కూల్లో సుమారు 500 పైన స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కావాల్సి ఉంది. దీనికి ప్రహరీ గోడలు కావాలని చెప్పి సర్పంచ్ గారు చెప్పారు. మరి అదే కాకుండా ఈ స్కూల్కి కావాల్సింది 32 సెంట్లో 27 సెంట్లు భూమి మన ప్రెసిడెంట్ గారు పోలించినందుకు ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు. ఇంకో డౌన్లో 5 సెంట్లు ఎవరైనా చిత్రపూడి భాస్కర్ రావు గారని సత్య గారు, ఆయన కూడా ఒక 5 సెంట్లు ఈ స్కూల్కి ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ గ్రామంలో ఈ స్కూల్ గురించి, గ్రామ అభివృద్ధి గురించి అన్నించి కృషి చేసే నాయకులు ఉన్నారు కాబట్టి మీ గ్రామం అభివృద్ధి అవుతుంది. మన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా మన గ్రామ కమిటీ అధ్యక్షులు మన గోపి, మన సత్యబాబు గారు, చాలా సత్యబాబు గారు, పంచాయతీ మెంబర్స్ అందరూ కూడా అన్నించో గ్రామ అభివృద్ధి గురించి కృషి చేసేవాళ్ళు. మరి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావడం. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా మరి రామచంద్ర కాలనీలో అసలు ఒక్క రోడ్డు కూడా లేదు. మరి ఆ రోజు భాస్కర్ రావు గారి ద్వారా ఆ రోడ్లన్నీ కూడా ఒకేసారి ఆ కాలనీ అంతా కూడా రోడ్లు పూర్తి చేశాం. మరి అదేవిధంగా ఈసారి మళ్ళీ మాకు 2వసారి అవకాశం కల్పించారు మీరందరూ కూడా. మరి వచ్చినట్టు మేము నెలపల్లి గ్రామానికి 1,95 లక్షల రూపాయలు నిధులు ఇచ్చాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఏం చేశారు మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారు అన్నది మీ అందరికీ తెలుసు. మరి మనం 2019 నుంచి 14 నుంచి 19 వరకు చేసాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన 8-9 నెలలకే మీ గ్రామంలో 2 కోట్ల రూపాయలతో మరి ఏదైతే ఇందిరమ్మ కాలనీ ఉందో మాకు లోతు నీటిలో ఉండే పరిస్థితి ఆ గ్రామం అంతా మరి మొత్తం అంతా ఒకేసారి సుమారు 1,15 లక్షలతో ఆ గ్రామంలో ఉన్న రోడ్లన్నీ కూడా మన పెద్దలు ఒక సలహా మేరకు ముందుగా పూర్తి చేయడం జరిగింది. ఏదేమైనా సరే యానం పక్కనే ఉన్నారు మీరు, యానంతో సమానంగా డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు మీకు 14లో కూడా మీకు ఎక్కువ ఇచ్చారు నిధులు, 19లో కూడా ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే యానానికి మనకి కంపేర్ చేస్తారు మీరు పక్కన. యానం డెవలప్ అయింది మాకు ఏం లేదని ఫీలింగ్ ఉంటుందని, ఆ ఫీలింగ్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో మరి మీకు ఇంకా సమస్యలు ఉండవు మన దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా మంచినీటి సమస్య. ఆల్రెడీ మీకు స్కీమ్స్ 2 చోట్ల 2 చెరువులు ఉన్నాయి కానీ ఆయన పూర్తిగా సరిపోవట్లేదు. మరి జలజీవన్ మిషన్లో కూడా సరిగ్గా వినియోగించలేదు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 40-60లో జలజీవన్ మిషన్లో అనేక లక్షల కోట్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా 2028 వరకు కూడా స్కీమ్ వర్తింపు చేసేలా చేశారు. కాబట్టి ఆల్రెడీ ప్రతి మండలానికి ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ప్రపోజల్స్ కూడా పంపాం. అందరిలో ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలన్నది మన ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామంలో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు మన అందరూ పెద్దలందరి సమక్షంలో దాన్ని ఏ విధంగా చేయాలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేయడానికి మేము ముందుంటాం. అన్ని కూడా పరిష్కారం చేయడానికి ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి పరిష్కారం తీసుకొని ముందుకు వెళ్తాం. క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్ ఎన్ ఉదయ్ కుమార్ అన్నారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో యానాం సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ ఎన్ ఉదయ్ కుమార్ పర్యవేక్షణలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీసులకు సైకిల్ ర్యాలీ, క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. ఆయన జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. మీడియా మిత్రులతో పాటు యానాం సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా క్రీడాకారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఉదయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఫిట్ ఇండియా సైక్లింగ్ సండేస్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్ ని అలవర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అంతేకాకుండా రోజు సైకిల్ తొక్కడం వల్ల కాలుష్య నివారణతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. నిత్యం బిజీగా ఉండే వారంతా కనీసం వారంలో ఒక్కసారైనా సైక్లింగ్ చేయటం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోచ్లు ఎన్ రాజేష్, జి రవితేజ, వీరభద్రరావు, వి నాగరాజు, పోషయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొమ్మిడివరం మండలం టానీలంక పంచాయతీ పరిధి బలుసుల్లంక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ తాటాకిల్లు దగ్ధమైంది. వ్యవసాయ కూలీ అయిన చిన్నం ప్రసాద్, అతని భార్య పనులకు వెళ్లగా కార్మికులైన కుమారులు ఇరువురు తాపి పనులకు వెళ్లారు. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్కల వారు ప్రమాదం గుర్తించేటప్పటికే మంటలు వేగంగా వ్యాపించి సర్వం దగ్ధం కావడంతో కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. స్థానిక యువకులు, అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్తి నష్టం సుమారు 5 లక్షల వరకు ఉంటుందని అంచనా.
జరగండి. అని పక్క నుంచి వచ్చండి ఇలాగా గురుగారు. ఎలా వచ్చామని పక్క వచ్చామని ఇలాగా. 2025 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఐపోలవరం మండలం గుత్తినదీవి సాయిరాం విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ 16 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 11 మంది 500కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. మద్యంశెట్టి సాయి వినయరామ 553 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా బొండా యశస్వి 546 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచిందని, కుదుళ్ల అలేఖ్య 540 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, నాటి ధనరాజు, బొమిడి నాగేంద్రవర్మ, వత్తుల శారద, గెల్లా భూలక్ష్మీదేవి మరియు ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులను అభినందించారు. (2025) 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో గుత్తినదీవి సాయిరాం విద్యానికేతన్ విద్యార్థులు అత్యధిక మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 16 మంది పరీక్షలకు హాజరు కాగా 11 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. మద్దించెట్టి సాయి వినయరామ 553 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. బొండా యశస్వి 546 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. కుదుళ్ల అలేఖ్య 540 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన విద్యార్థులను, వారికి సహాయ సహకారాలు అందించిన తల్లిదండ్రులను, అలాగే ఉపాధ్యాయ బృందాన్ని సాయిరాం విద్యానికేతన్ మేనేజ్మెంట్ తరఫున వారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. Good morning all of you. This is Ashvi. I have been studying in Sairam Vidyaniketan English Medium High School from first class. This year I attended SSC examinations. I got 546 marks in SSC examinations. I am feeling happy. I thank to my parents, teachers and all teachers. I want to become an engineer. Thank you. Good morning all of you. This is Sai Vinya. I have been studying Sairam Vidyaniketan English Medium High School from first class. This year I attended SSC examinations. I got 553 marks in SSC examinations. I am feeling happy. I thanks to my parents, teachers and all teachers. I want to become a doctor. Thank you. In Sairam Vidyaniketan, 16 students attended for SSC examinations. Out of 16, 11 members got more than 500 marks. I heartily congratulations them, and I hope they have bright future. Thank you. తాళరేవు మండల జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, దుర్గాదేవిల కుమార్తె వివాహ రిసెప్షన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా స్థానిక ఎంపీటీసీ సభ్యులు చిట్టూరి వెంకటచలపతి, రత్సా ముత్యాలరావు, ఉప సర్పంచ్ విత్తనాల రామకృష్ణ, మోర్తా రాంబాబు, ఆకుల వెంకన్న, బొంతు మోహన్, మహేంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు వచ్చే మామూలుగా అంటే ఒకటి నేను జడ్పీ చేసినప్పుడు జడ్పీటీసీ అంటే కాన్స్టిట్యూషన్లో కేరళ మహారాష్ట్ర ఇలాంటి చోట జడ్పీటీసీ అంటే నథింగ్ బట్ ఎమ్మెల్యే కంటే పవర్ఫుల్ పోస్ట్. మన దగ్గర ఏమైందంటే చంద్రబాబు నాయుడు 73వ కాన్స్టిట్యూషన్ బ్లెస్సింగ్ సార్. అయ్యే ఇవన్నీ ఓల్డ్ కల్చర్ అయిపోయింది కదా. మీరు అందులోనే చూసాను ఆ రోజు తోపిడి కదన్నా పాదయాత్ర. తనేమో ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముమ్మిడివరం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న సమైక్యాంధ్ర శిబిరం నందు జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చటాన్ని ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు దుశ్చర్యను ఖండించి మృతులకు కొవ్వొత్తుల ర్యాలీ చేసి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి కేటాయించారు. పనులు పూర్తి కావడంతో గురువారం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, గ్రామ సర్పంచ్ చిట్టూరి నాగమణి కలిసి మూర్తి, ఎంపీటీసీ దంగేటి సూరిబాబు గ్రామ కూటమి నాయకుల సమక్షంలో ప్రారంభించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం నీలపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి కేటాయించిన నిధులను నీలపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి చేసిన పనుల్లో నాణ్యత కొరవడే విధంగా వ్యవహరించారు. అందుకు ఉదాహరణ నీలపల్లి పాఠశాల నూతన తరగతి గదుల్లో ఫ్యాన్లు మొదటి రోజే పూర్తిగా తిరగకపోవడం వారి పర్యవేక్షణ బాధ్యతారాహిత్యంగా ఉందని స్థానిక ప్రజలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాట్రేనికోన మండలంలోని అతి సమస్యాత్మక మత్స్యకార గ్రామం పల్లంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ. ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకోగా 7గురికి గాయాలు. కుటుంబాల మధ్య కక్షల నేపథ్యంలో ఘర్షణ జరిగిందని, రాజకీయ పార్టీల ప్రమేయం లేదని పోలీసులు గుర్తించారు. గాయపడ్డ క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అవినాష్ తెలిపారు. యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి కలెక్టర్ కులంగోత్తన్ పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన రావటం జరిగింది. ముఖ్యంగా యానాంలో ఉన్న చెత్త సమస్యను క్షుణ్ణంగా పరిశీలించేందుకు యానాం వచ్చినట్లు తెలుస్తోంది. యానాం పరిపాలనాధికారి మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ ఇతర ఉన్నతాధికారులతో కలిసి యానాం ప్రాంతాన్ని పరిశీలించారు. ముఖ్యంగా ప్రస్తుతం చెత్త సమస్యకు కారణమైన అంశాలను, డంపింగ్ యార్డ్ పెట్టే ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా యానాం గోపాల్ నగర్ సబ్స్టేషన్ వద్ద కలెక్టర్ వచ్చే సమయానికి గోపాల్ నగర్ సమీపవాసులు ప్లకార్డులతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టవద్దని ప్లకార్డులతో నినాదాలు చేశారు. ಇದು ಸರ್ ನಮ್ಮ ಅವರ
ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మరియు ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు చెలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ను ఏటూరు నాగారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పాలకులంతా ఏ పార్టీ అయినా తెలంగాణను అన్ని రంగాల్లో అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక తనకున్న అన్ని పదవులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 27/4/2001 సంవత్సరంన ఏర్పాటు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, 10 సంవత్సరాల తెలంగాణ సుభిక్ష పాలన చేసిన నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 27/4/2025న ఎల్కతుర్తి క్రాస్ రోడ్ వరంగల్లో జరిగే 25 సంవత్సరాల రజతోత్సవ సభను విజయవంతం చేయుటకు సబండ వర్గాల ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మా మల్లారెడ్డి, ఎండి కాజా పాషా, కూనూరు అశోక్ గౌడ్, తాడూరి రఘు, మాజీ ఎంపీపీ అంతటి విజయనాగరాజు, దున్నపునేని కిరణ్, జాడి భోజారావు, బాస పుల్లయ్య, ఈసం స్వరూప, గండేపల్లి నర్సయ్య, కాళ్ళ రామకృష్ణ, వావిలాల పోషయ్య, మాజీ సర్పంచ్ దొడ్డ కృష్ణ, మెరుగు వెంకటేశ్వర్లు, దేపాక శ్రీరామ్, బండి లక్ష్మి, మందపల్లి చంద్రం, మల్యాల లక్ష్మయ్య, వావిలాల కిషోరు, బాలయ్య, మిట్టకంటి సమ్మిరెడ్డి, దడిగల లక్ష్మణ్, లొట్టపెట్టెల రాజేషు, ఎం పెళ్లిరాజు, బాసా శరత్, కట్టుకూరి రాఖీ తదితరులు పాల్గొనడం జరిగింది. చేయడానికి పల్లె పల్లె నుండి దండుగా ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని నేను ఇది సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలక్షన్లప్పుడు ఎన్నో మాయమాటలు చెప్పి ఎంతో గొప్పగా పరిపాలన చేస్తా అని చెప్పేసి ప్రజల్ని నయవంచనకు గురి చేసినటువంటి రేవంత్ రెడ్డి పాలనలు చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇక కేసీఆర్ తప్ప వేరే గత్యంతరం లేదనే పరిస్థితి వచ్చినందున మనం కూడా ఒక స్లోగన్ లాగా ఈ సభను మనం భారీ ఎత్తున విజయవంతం చేసి ప్రజలు ఏం కోరుకుంటారో ఈ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ పార్టీకి తెలియజేసే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చారిత్రక నగరమైన మన వరంగల్లో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు భారీ బహిరంగ సభను పెట్టడానికి ఈ నెల 27వ తారీఖు ఆదివారం రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏటూరు నాగారం మండలంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకురాలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అతి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి
బీఆర్ఎస్ పార్టీ కోటి ఉపసభ్యులందరికీ అన్రాప్ కమిటీ పక్షాన తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, లక్ష్మణ్ రావు గారి నాయకత్వం, బడే నాగజ్యోతి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బడే నాగజ్యోతి గారి నాయకత్వం, జిల్లా పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందన్న సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జ్ ఎన్ ఉదయ్ కుమార్. ముమ్మిడివరం మండలం టానేలంక పంచాయతీ పరిధి బలుసుల్లంక గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్ని ప్రమాదం. యానాంలో చెత్తను తొలగించాలంటూ ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో పుదుచ్చేరిలో ప్రజా నిరసన ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.